5 నిమిషాల కోసం మీరు మొగుడినే నమ్ముకోవాలి కానీ వేరే వాడిని నమ్ముకోవద్దు. తగులుకున్నాడు మొగుడు కాదు, తాడి చెట్టు నీడ కాదు. ఈ సోషల్ మీడియాలో ఈ సెల్లులు ఎక్కువైన కానీ దేశం మొత్తం బాగుతున్నాయి. ఆమె చేసింది నేను చేయాలా, నువ్వు చేసిన ఇంకొక ఆమె చేయాలి, అందరు నాశనం చేయడానికే కానీ కుటుంబాలు నాశనం అయిపోవటమే. 10 నిమిషాలు వీళ్ళు ఒకరోజు 2 రోజుల సుఖాలకి ఈ కుటుంబం విలువలు పాడు చేస్తున్నారు. కళ్యాణ్ సార్ అమ్మా, ఇప్పుడు బయట చూసుకుంటే సమాజంలో ఆడపిల్లలు మగవాళ్ళు ఎట్లా ఉన్నారమ్మా? అంటే మీ దృష్టిలో? నా దృష్టిలోనా 10 ఏళ్ల కింద ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు. ఎంతసేపు సెల్లులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ప్రేమలు 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 అని ప్రేమలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలా అని చెప్పి నలుగురు ఒకసారి ఉంటల్లా విడివిడిగా ఒంటరిగా మరుగుతున్నారు. ఒంటరిగా మరిగి వాళ్ళకి ఎక్కడలేని ఆలోచనలు వస్తున్నాయి. మంచి ఆలోచనలు వదిలేసి ఎక్కడలేని ఆలోచనలు వచ్చి 5 నిమిషాల సుఖాల కోసం ఒక 10 నిమిషాలు కాసేపు కూర్చోవటం కోసం జీవితాలు నాశనం చేసుకుంటారు. వెనక సిక్కి ఉన్న తోడబుట్టిన వాళ్ళతో ఇప్పుడు అన్నలతమ్ములు ఉంటారు, అక్కల చెల్లెళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించట్లా. వీళ్ళ 10 నిమిషాలు వీళ్ళు ఒకరోజు 2 రోజుల సుఖాలకి ఈ కుటుంబం విలువలు పాడు చేస్తున్నారు. అది ఇప్పుడున్న యువత కొంతమందిని చెబుతున్నారు, కొంతమంది బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ప్రేమ పెళ్ళిళ్ళు మంచిదంటారా, లేకపోతే పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు మంచిదంటారా? నా దృష్టిలో నేను ప్రేమ పెళ్ళిళ్ళు మంచి అన్ను అస్సలు. కానీ నేను పెద్దలు చేసినే మంచి ఇప్పటికైనా కూడా. మీరేం చూసుకుంటారు? మీరు మంచి చెప్పరు చూస్తారా? పెద్దలు చూస్తారు అటు ఎడతాడు అంటే మీరు అడగొచ్చు మీరు చూసినవి కూడా ఫెయిల్ అవుతాయి కదమ్మా అని. 100లో 1 అవుద్ది, అన్నీ అయితే కావు, ఓ 10 అవుతాయి. అది అంతేగాని మీరు చూసుకున్నట్టు మీరు 100 చూసుకుంటే 100లో ఏ 10 సక్సెస్ అవుతాయో 80 వేస్తే అయిపోతాయిగా. వాడన చత్తడు, దీనివల్ల చంపుతాడు, అయ్యేగా జరిగేది. ఒక 10 ఏళ్ళు కాపురం చేస్తారు. ఏమైనా ఆయనకు నమ్మకం ఉండదు, ఆయన మీద ఏమో నమ్మకం ఉండదు. ఓ 10 ఏళ్ళు చేయగానే ఏమైనా ఈయనకు బోరు కొట్టుద్ది, ఆమె మీద ఆయనకు బోరు కొట్టుద్ది. బోరు కొట్టి పుట్టిన పిల్లల్ని ఏం చేస్తాను వాళ్ళు వదిలేస్తున్నారు. ఈయన సరదాకా ఈయన పోతున్నా, ఆమె సరదాకా ఆమె పోతున్నాడు. అసలు ప్రేమ పెళ్ళి ఏమిటికాయా ఎంతో మంది చచ్చిపోతారు. అంటే ఇప్పుడు బయట చూసుకుంటే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు నచ్చక చేస్తారు కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు, మొగుళ్ళని ఏదో ఒకటి చేసి హనీమూన్ తీసుకుపోయి చంపేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా డ్రమ్ములు వేసి చంపేయడం కానీ, ఇటువంటి చాలా చూస్తున్నాం ఈ మధ్య. రోజుకో న్యూస్ వచ్చింది. ఎందుకంటే పెద్దలు చేసిన పెళ్లితోనే వీళ్ళు సంతృప్తి లేక ఎవరో ప్రియుడిని నచ్చి భర్తల్ని చంపేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అదే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. ఇప్పుడు అమ్మ 5 నిమిషాల కోసం మీరు మొగుడినే నమ్ముకోవాలి కానీ వేరే వాడిని నమ్ముకోవద్దు. తగులుకున్నాడు మొగుడు కాదు, తాడి చెట్టు నీడ కాదు. తగులుకున్నాడు గురించి 2 రోజులే తీపిగా ఉంటాడు. నీకు ఫోన్లలో మాట్లాడినంతసేపు అప్పుడొకసారి పోయినంతసేపే నీకు తీపి. కానీ తర్వాత నువ్వు శాశ్వతంగా మొగుడు కాడు ఉన్నట్టు ఉండిపోయి 10 రోజుల్లో నీ పని అయిపోద్ది, వాడి పని అయిపోద్ది. అప్పుడు నువ్వు తిరిగి రావడానికి నీ కుటుంబం ఉండదు, వాడికి ఉంటుంది. వాడు పోతాడు, వాడికి ఉంటుంది, నీకున్నది. నువ్వు ఆగమైపోతావు, నీ కుటుంబం ఆగమైపోద్దా, నువ్వు అప్రదిష్టప్రాలు అయిపోతావా, నీ పిల్లల భవిష్యత్తు ఆగమైపోద్దా. ఎందుకమ్మా సిగ్గులేని పనులు చేసి ఆడవాళ్ళ సిగ్గు తీసేది? వద్దు, ఆ సిగ్గులేని పనులు చేయొద్దు. మగుడిని ఎందుకు చంపాలా? వెళ్ళలేదనుకో వదిలేయి, ఆయన కర్మ ఆయనే. ఇప్పుడు వెళ్ళలేదా, ఆయన కర్మ ఆయనే 2 నాలుగు నాకు మారుతాడు. నువ్వు 10 రోజులు తలదాచుకో. నువ్వు వెళ్ళలేదనుకో నిన్ను 10 రోజులు ఆయన వదిలేయాలా? చంపేదేంది అసలు? చంపేదేంది? భర్తను భార్య చంపేదేంది, భార్యని భర్త చంపేదేంది? చంపేదేందండి? అసలు చంపడానికి లేదు. ఒళ్ళు కొవ్వెక్కించి అసలు చంపిన వాళ్ళు మనం తాడు తీయాల్సిందే మన పోలీసు. అలా చాలా మంది బయట భయం ఉంటుంది. సహజీవనం చేస్తారమ్మా. అంటే ఎట్లా అంటే ఫస్ట్ మన ఇద్దరం కలిసి ఉందాం ఒక అపార్ట్మెంట్లో, కుదిరితే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అనేటప్పుడు ఇప్పుడు చాలా జరుగుతుంది. బయట సహజీవనం చేస్తున్నారు. అదే జరుగుతుంది. అది జరగబట్టి పాపాలు ఎక్కువ అవుతున్నాయి. సహజం ఉంచుకోవటమే తప్పు అయితే మళ్ళీ సహజనాలంట బుద్ధి లేకుండా ఉండి బుద్ధి లేకుండా సమాజానికి మంచిది అంటారా మీరు? మంచిది కాదు అసలుకి. ఇంకా పెళ్ళికి ఏళ్ళు ఇచ్చినట్టు ఏముంది? కాపురాలకి, సంసారాలకి, ఇల్లుకి, వాకిలికి, పిల్లలకి, భవిష్యత్తు కుటుంబాలు ఇల్లులు వేయి. అందుకేగా మనం చాగంటి కోటేశ్వరరావు గారు, మన గరికపేట నరసింహరావు గొంతు దించుకొని చదువుతుంది. అయినా బుద్ధి రావట్లే ఒక్కోదానికి ఒక్కొక్కడికి. బుద్ధి రాదు. ఇంగిలువు లేనిది నీవు మడిచన్నోడు తప్పు చేసి సరిదిద్దుకున్నాడే మహానుభావుడు అవుతాడు. ఆడదాయన కానీ మగోడైనా కానీ. ఇంకా మళ్ళీ చేయొద్దు, కుటుంబం ఆగం చేయొద్దు. దేశానికి ఏం నేర్పిస్తారు మీరు వచ్చే పిల్లలకి? ఈ సోషల్ మీడియాలో ఈ సెల్లులు ఎక్కువైన కానీ దేశం మొత్తం బాగుతున్నాయి. ఆమె చేసింది నేను చేయాలా, నువ్వు చేసిన ఇంకొక ఆమె చేయాలి, అందరు నాశనం చేయడానికే కానీ కుటుంబాలు నాశనం అయిపోవటమే. కానీ మొగుళ్ళు నాశనం అయిపోతారు, పిల్లలు నాశనం అయిపోతారు, వాళ్ళిద్దరి మధ్యలో పిల్లలు నాశనం అయిపోతారు. అదేగా నేర్పించేది ఏముంది ఆడ?
సో యువత గురించి ఏం చెప్తారంటే అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఊర్లో ఒకటి చెప్తున్నారు, హైదరాబాద్లో వాళ్ళు చేసేది ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇట్లా హాస్టల్స్లో కానీ ఇలాంటి పార్కుల్లో కానీ. దీని గురించి మీ అభిప్రాయం ఏంటిది అసలు? నా అభిప్రాయం నేను చాలా వరకు చూస్తున్నా, పిల్లలు దయచేసి మీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ స్వేచ్ఛనిచ్చినప్పుడు మీరు ఆ స్వేచ్ఛని వినియోగించుకోండి. మీరు ఎంజాయ్ చేయండి, కానీ మీరు ఎట్ట తిక్కలుగా తిరిగి మీ భవిష్యత్తులు నాశనం చేసుకొని వాళ్ళ భవిష్యత్తులు నాశనం చేసి తల్లిదండ్రులు గౌరవాన్ని మంట కలిపి మీరు నాశనం అయిపోవద్దు, వాళ్ళని నాశనం చేయొద్దు. తల్లిదండ్రులు పరువు ప్రతిష్టల మీద దెబ్బేయొద్దు. ఇప్పుడు తల్లిదండ్రులకు బాగా బతుకుతారంటే మంచి పేరేగా, చెడిపోతారంటే ఎంత బాధ. ఒక తరం అయినా కూడా ఊళ్ళల్లో మర్చిపోరాయా? ఒక్కళ్ళు చేసిన తప్పు కుటుంబాన్ని మొత్తం నిందిస్తారు. మీకేం తెలుసు? చేయొద్దట. మీ సుఖాల కోసం ఒక్కళ్ళ కుటుంబంలో 4-5 అన్నలు తమ్ముళ్ళు 4-5 అక్కలు చెల్లెలు ఉండరు అనుకో, ఒక్కళ్ళు చేశారు అనుకో, ఈ తక్కిన ముగ్గురు పని ఏమైపోవాలా? అది ఆలోచించుకోవాలి. బుద్ధి ఉండాలా చేసేవాళ్ళు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. దయచేసి చదువుకోండి, బుద్ధి చదువుకోండి. కానీ మీరు తిక్కలు చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి మిమ్మల్ని నమ్మకంతో ఉంచినందుకు మీరు రూమ్లో ఉండి మీరు వేసాలు వేయొద్దు. వేసాలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుకొని పోను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వేసుకొని పోను. కొడుకులకి చెబుతున్నా, బిడ్డలకి చెబుతున్నా, ఆగమైపోవద్దు. చక్కదనాలు తండ్రులకి, చక్కదనాల కొడుకులకి నేను చెబుతున్నా. మీరు మాత్రం ఆగం. రేపు మీ పిల్లలకు మీరు ఏమి నేర్పుతారో టాటీ చేసుకొని చెప్పు కదా. మేము ఎన్నాళ్ళు ఉంటాం, ఇవాళ ఉంటాం, రేపు పోతాం. మీరు నేర్పించుకోవద్దా? ఇయ్యనా తెలియక తప్పు చేశారనుకో సరిదిద్దుకోరి, మళ్ళీ రిపీట్ కాకరి, మళ్ళీ రిపీట్ అయ్యి మీ జీవితాలు నాశనం చేసుకోకాకరి. చదువుకుంటారుగా, మాకంటే చదువు లేదు. చదువుకున్న వాళ్ళు కొద్దిగానే బుద్ధి ఉండాలిగా. అందుకని దయచేసి చెబుతున్నా ఈ పిల్లలకి, ఈ తరం పిల్లలకి చెబుతున్నా, మగ పిల్లలకి అమ్మాయిలకి, ఈ పార్కుల అమ్మడి తిరిగి, ఈ రెస్టారెంట్లు తిరిగి, 10 రూపాయలు కొనుక్కొని, 5 రూపాయలు కొనుక్కొని, 10 రూపాయలు కొనుక్కొని క్యాంటీన్లలో కూర్చొని మీ జీవితాలు నాశనం చేసుకోకాకరి. వద్దు, దయచేసి వద్దు. మీకు మంచి మొగుళ్ళు దొరుకుతారు, మీకు మంచి పిల్లలు దొరుకుతారు. అందుకే ఒక్కొక్క అబ్బాయికి పెళ్లి మీద ఎరట్టుపోతుంది ఇట్ట అమ్మాయిలను చూసి. ఒక్కొక్క అమ్మాయికి పోతుంది, నమ్మకం పోతుంది. ఇట్ట తిరిగి రేపు వచ్చిన పిల్లల మీద అనుమానం, రేపు వచ్చిన మొగుళ్ళ మీద అనుమానం. అందుకే చంపి రంబుల్లో పెట్ట, దాన్ని నోటు చంప, దీన్ని నీడు చంప. అదేగా జరిగేది. మరి అమ్మాయిల తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నారు? అంటే లక్షల్లో కట్నాలు కావాలంటున్నారు, ప్రాపర్టీ కావాలంటున్నారు, హైదరాబాద్లో విల్లా కావాలంటే ఉంటేనే పెళ్లి చేస్తామంటున్నారు. మరి అలాంటి తల్లిదండ్రులకు ఏం చెప్తారు? అలా తల్లిదండ్రులకు నేను చెబుతున్నా, దయచేసి జాబులే చూసుకోవద్దు. మీకేమైనా బుద్ధి ఉంటే జాబులు చూడొద్దు. మంచి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు మంచిగానే పెంచేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బుద్ధికి జాబులు చేసుకుంటారు. వాళ్ళు కనీసం కష్టపడి రేయమ్మోళ్ళు కష్టపడి నీ పిల్లని బతికేస్తారు. దయచేసి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీరు ఆస్తులు చూడొద్దు, వాళ్ళ బుద్ధిని చూడండి. దయచేసి వాళ్ళకి ఇవ్వండి పిల్లల్ని. మీ పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు. లక్షలు చంపతున్నాను వాడికి ఇస్తే నీ పిల్లల్ని చంపుతాడో నేను చంపుతాడో నీకు తెలియదు. నువ్వు చూస్తావా? ఏడనో పోయి ఉంటే బయట దేశాలకు పోతారు అని చెప్పి ఎక్కువ ఇరుచుకుంటారు. ఆడి దేశం పోయి ఎంతో మందిని చంపుతారు. నేను చూస్తున్న చెల్లులు. ఎందుకు ఆ బుద్ధి లేని పనులు? మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది. మన పండగకి పబ్బానికి పోయి చూసుకుంటాం. మన అల్లుడు మనల్ని బాగా చూసుకుంటాడుగా. నా బిడ్డని నేను అట్నే ఇచ్చిన నా మేనల్లుడికి. జాబ్ లేదు, ఉంటానికి ఇల్లు లేదు. అదే పవనాన్ని కనుక మన ఇటు మన తెలంగాణకు వస్తే అడిగేదాన్ని. నా మేనల్లుడికి ఇచ్చిన, నేను అట్నే ఇచ్చిన. అది చూడలేదు, జాబ్ చూడలేదు, అట్నే ఇచ్చిన. నా బిడ్డకి ఇప్పుడు 5వ నెల.